ఇప్పుడు మనం చేస్తున్న పోలో లోకోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్తానండి. పోలో లోకో అనేది మెక్సికన్ డిష్ అనమాట. చాలా ఫేమస్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గానే మెక్సికన్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, మన అందరికీ చాలా నచ్చుతుంది, అంటే చాలా మందికి అయితే నచ్చుతుందండి. సో మరి కావాల్సిన పదార్థాలు: టొబాస్కో సాస్, అల్లం, వెల్లుల్లి, నిమ్మరసం, ఆరెంజ్, కారం, పైనాపిల్, జీలకర్ర పొడి, చికెన్, టమాటో ప్యూరీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి, బే లీఫ్, క్యాప్సికమ్ ముక్కలు, కిడ్నీ బీన్స్, చికెన్ స్టాక్, చీజ్, ఫ్రెష్ క్రీమ్, ఉడికించుకున్న రైస్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇక్కడ నేను మంచి టెండర్ చికెన్ తీసుకున్నాను. కేజీ కన్నా తక్కువ ఉన్న చికెన్ అయితే కొంచెం టెండర్గా బాగుంటుంది. మంచి మ్యారినేషన్ చేయాలి. దానికి ముందుగా మనకి మ్యారినేషన్ చేసుకోవడానికి ఫ్రెష్ ఆరెంజ్ అలాగే ఫ్రెష్ పైనాపిల్ కావాలి. ఆరెంజ్ని ఫస్ట్ మనం పీల్ చేద్దాం. ఇలా కట్ చేస్తే మనం ఈజీగా పీల్ చేసుకోవచ్చు. ఈ చికెన్కి స్పెషాలిటీ ఏంటి అంటే, మంచి సిట్రస్ ఫ్రూట్స్తోని మనం మ్యారినేషన్ చేస్తామన్నమాట. ఆ మంచి ఫ్రూటీ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం పుల్లగా మనం వేసే సాసెస్తో కొంచెం ఆ స్పైసీనెస్ తగులుతూ బాగుంటుంది. చికెన్లో మనకి స్వీట్ అండ్ సార్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మందికి ఇష్టం. జస్ట్ మనం స్కిన్ని పీల్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాం ఈ ఫ్రూట్ని. మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఆరెంజ్ పీసెస్ వేసేస్తున్నాను. అలాగే పైనాపిల్, పైనాపిల్ పీసెస్ కూడా మిక్సీలో వేసేసి మనం ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా పైనాపిల్ ఆరెంజ్ జ్యూస్ తాగారా? ఈ రెండింటి కాంబినేషన్లో జ్యూస్ చాలా బాగుంటుంది. ఓన్లీ పైనాపిల్ కోకోనట్ మిల్క్తో పీనా కొలాడా చాలా బాగుంటుందండి. సో సూపర్ కాంబినేషన్. ఆరెంజ్ పైనాపిల్ కాంబినేషన్ జ్యూస్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో పైనాపిల్ ఇంకా ఆరెంజ్ రెండు కలిపి నేను పేస్ట్ చేసేసాను. మంచి పేస్ట్ అయిపోయింది చూడండి. కాస్త ఉప్పు వేసుకోవాలి. రెండు కలిపి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కారం, జీలకర్ర పొడి, ఇంకా నిమ్మరసం. పైనాపిల్లో సహజంగానే చికెన్ని చక్కగా టెండర్ చేసే సహజ గుణం ఉంటుందండి. ఒక అరగంట ముందు మనం పైనాపిల్ పేస్ట్ని అప్లై చేసేస్తే చికెన్ మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల నూనె వేసాను. ఇది కూడా మంచి ఇట్లా మిక్స్ చేసుకుని చికెన్ పెట్టేసుకొని చికెన్ని మధ్యలోకి కట్ చేసుకున్నాను చూడండి. ఇలా లోపలికి అంతా బ్రెస్ట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ నుండి కట్ చేసాం. చక్కగా ఈ పేస్ట్ అంతా మంచిగా అప్లై చేసుకోవాలి. చూస్తుంటే ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందో తినగలమా అని చాలా మంది అనుకుంటారు. బట్ ట్రై చేస్తేనే కదండి ఏదైనా తెలిసేది. చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఇంట్లో చేసుకోవడం కుదరకపోతే కనుక ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బఫేలు అలా ఉంటాయి కదా, ట్రై చేయండి. కొన్ని రెస్టారెంట్స్లోనే ఉంటుంది. అది ముఖ్యంగా మెక్సికన్ రెస్టారెంట్స్కి వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ ఇది. ట్రై చేస్తే ఇంట్లోనే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. చికెన్కి మంచిగా అప్లై చేసేసుకోండి. అన్ని వైపులా అప్లై చేసి దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవచ్చు. విత్ స్కిన్తోనే నేను మంచి మ్యారినేషన్ చేశాను. ఇది ఫస్ట్ స్టెప్. దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని సెకండ్ స్టెప్కి వెళ్దాం. ఒక అరగంట తర్వాత నేను గ్రిల్ ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసాను. ప్యాన్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు
ఇప్పుడు చికెన్ని మంచిగా లేపి ప్యాన్లో సెట్ చేయాలి. మనం తయారు చేసుకునే మ్యారినేషన్ అంతా ఇందులో వేసేయాలి. దీని మీద ఇలా మూత పెట్టేసి పక్కన దానికి షిఫ్ట్ చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ప్యాన్ పెట్టేసి కాస్త నూనె వేసాను. ఇప్పుడు మనం మెక్సికన్ రైస్ చేస్తున్నాం అన్నమాట. వెల్లుల్లిని ఇప్పుడు కొంచెం క్రష్ చేసుకుందాం. క్రష్ చేసుకున్న వెల్లుల్లిని నూనెలో వేసుకోవాలి. అలాగే నూనెలో కాస్త బేలి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇందులో ఉప్పు వేస్తున్నాను, రైస్కి సరిపడా ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, పచ్చి వాసన పోతే సరిపోతుంది. క్యాప్సికమ్ మరీ సాఫ్ట్గా అయితే అస్సలు బాగుండదు. పొడుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి, రెగ్యులర్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు తీసుకునే మంచి ఫుడ్ అన్నమాట. ఇందులో మనకి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అన్నీ ఒకే దాంట్లో ఫుల్ మీల్లో వచ్చేస్తాయి అన్నమాట. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న కిడ్నీ బీన్స్ వేసి ఒకసారి కలుపుకుందాం. టమాటో ప్యూరీ, టమాటాలు వేసాం, టమాటో ప్యూరీ కూడా వేసేసాం. ఇప్పుడు మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాము. జనరల్గా ఇలా చేసిన తర్వాత ఇందులో వాటర్ వేసి కడిగిన బియ్యం వేసేసి పులావ్ లాగా కుక్ చేస్తారనమాట. మనమేమో డైరెక్ట్గా అన్నీ వేసేసి ఉడికించిన రైస్ వేసేస్తున్నాం. ఉడికించిన రైస్ తేమ తేమగా మనకి రైస్ ఉంటుందన్నమాట. అలాగే ఉండాలి. చూడండి, కిడ్నీ బీన్స్ ఎక్కువగా, మాయిశ్చర్ ఎక్కువగా ఉండే రైస్ అన్నమాట మెక్సికన్ రైస్ ఇది. సో ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. అలాగే ఇటు చికెన్ చూద్దాం. ఒక సైడ్ మనకి జస్ట్ గ్రిల్ మార్క్స్ వచ్చిన తర్వాత మనం ఓవెన్లో పెట్టేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది. ఓవెన్ని ఆల్రెడీ నేను ప్రీ హీట్ చేసి పెట్టేశాను. హై టెంపరేచర్లో ఉండాలన్నమాట. 220లో పెట్టేశాను. దీన్ని మనం డైరెక్ట్గా ఓవెన్లోకి షిఫ్ట్ చేసేయచ్చు. ఒకవేళ ఓవెన్ లేకపోతే ఏం చేయాలి అంటే దానిపైన అల్యూమినియం ఫాయిల్ మొత్తం వేసేసి చిన్న మంటలు అలా వదిలేస్తే చక్కగా కుక్ అవుతుంది. ఓవెన్ ఉంది కాబట్టి నేను ఓవెన్లో పెట్టేశాను. 220 డిగ్రీస్లో మనకి 15 మినిట్స్ అలా బేక్ చేసేస్తే చికెన్ అంతా మంచి కుక్ అయిపోతుంది. ఇక్కడ రైస్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సిన ఇంకొక స్టెప్ ఉంది. దానికి లాస్ట్ మనం చిన్న సాస్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే సాస్ తయారు చేసుకోవాలి. ప్యాన్ పెట్టాను. ఇందులో కొద్దిగా మనం చికెన్ స్టాక్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాం. ఒక 50 గ్రామ్స్.
ఫ్రెష్ క్రీమ్ వేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా. ప్రాసెస్ చీజ్ వేసుకుంటున్నాం, దీన్ని గ్రేట్ చేద్దాం. ఇప్పుడు మనం చేస్తుంది చీజ్ సాస్. ఇది మనం చేస్తున్న పోలో లోకోకి క్రీమీ చీజ్ సాస్. ఇది మనం చేస్తున్న పోలో లోకోకి మస్ట్ అన్నమాట. ఇప్పుడు మొజరెల్లా చీజ్ కూడా ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ వేడికే చీజ్ కరిగిపోతుంది. క్రీమీ చీజ్ సాస్ రెడీగా ఉంది, అలాగే మెక్సికన్ రైస్ రెడీగా ఉంది. చికెన్ ఒక్కటి కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత అన్నిటిని మనం ప్లేటింగ్ ఎలా చేయాలి అన్నది చూద్దాం. ఓవెన్ నుండి తెచ్చేసాను. చికెన్ చక్కగా కుక్ అయింది. ఇప్పుడు ప్లేటింగ్ చేసుకోవాలన్నమాట. మనం తయారు చేసుకున్న మెక్సికన్ రైస్ ఉంది కదా, ఫస్ట్ రైస్ని సెట్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్ లాగా. ఇప్పుడు చికెన్ని మిడిల్లోకి కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసిన తర్వాత చికెన్ని తీసుకొని రైస్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ ఇట్లా మనం బ్లాండ్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ పెడుతున్నాం. చెప్పాను కదా ఇందాక, ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మనం చేసుకున్న క్రీమీ చీజ్ సాస్ ఇలా సాసెస్ వేసుకోవడమే. పోలో లోకో తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో కట్ చేసిన ఆరెంజ్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్లో వేసి సాల్ట్, వెల్లుల్లి, అల్లం ముక్కలు, కారం, జీలకర్ర పొడి, నిమ్మరసం, నూనె వేసి మిక్స్ చేసుకొని చికెన్ కి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రిల్ ప్యాన్ లో నూనె వేసి మ్యారినేట్స్ చేసి పెట్టుకున్న చికెన్ ని పెట్టి కాస్త కుక్ అయిన తర్వాత ఓవెన్ లోకి షిఫ్ట్ చేసి 220 డిగ్రీలలో 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తరువాత వేడి ప్యాన్ లో నూనె వేసి వెల్లుల్లి, బే లీఫ్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకొని క్యాప్సికం ముక్కలు కూడా వేసి కాస్త కచ్చా పచ్చాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మగ్గించి ముందుగా ఉడికించిన కిడ్నీ బీన్స్, టమాటో ప్యూరీ కుక్ చేసుకొని రైస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చికెన్ స్టాక్, ఫ్రెష్ క్రీమ్, సాల్ట్, ప్రాసెస్ చీజ్ వేసి కాస్త కలుపుకున్న తర్వాత మొజరెల్లా చీజ్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్రీమీ చీజ్ సాస్ రెడీ అవుతుంది. ఫైనల్ బౌల్లో మెక్సికన్ రైస్ పెట్టుకొని పైనుండి చికెన్ కూడా పెట్టి పైనాపిల్, లైమ్, బ్లాంచ్ చేసుకున్న క్యారెట్, బ్రోకలీ, బీన్స్, అలాగే పైనుండి మనం తయారు చేసుకున్న క్రీమీ చీజ్ సాస్ తో సర్వ్ చేసుకుంటే పోలో లోకో రెడీ అవుతుంది.